హాయ్ విను, మీరు ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అనేది విన్నారా? రోల్ మోడలింగ్ విన్నారా? ఈ రెండు ఏంటో చెప్తాను ఈ ఎగ్జాంపుల్తో. ఇటీవల నేను ఒక స్కూల్ స్పోర్ట్స్ డేకి వెళ్ళాను. అక్కడ ఒక మంచి డ్యాన్స్ బాగా కంపోజ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి ఒక 11 minutes డ్యాన్స్ చేశారు పిల్లలు. అద్భుతం. సో ఏంటంటే ప్లాస్టిక్ ఎగెన్స్ట్గా చాలా బాగుంది. మంచిగా వాళ్ళు కంపోజ్ చేసి మంచి మ్యూజిక్తో. కానీ ఏంటంటే అక్కడ నేను గమనించింది ఏంటంటే పిల్లలకి అందరికీ ప్లాస్టిక్ వేసుకొని వేస్ట్ చేసుకొని వాళ్ళని డిజైన్ చేశారు, బాగుంది. అంతా విన్న తర్వాత ఫ్లెక్స్లతో ప్లాస్టిక్ వాడొద్దని మెసేజ్ ఇచ్చారు. అందమంతా ఇక్కడ పోయింది. ఏంటంటే ప్లాస్టిక్ వాడొద్దు అని మెసేజ్ ఇస్తూ ప్లాస్టిక్ ఫ్లెక్సెస్ని యూస్ చేశారు. సో ఇదే ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. మనం ఒక్క మెసేజ్ ఇస్తున్నామంటే దాన్ని మనం ప్రాక్టీస్ చేయగలిగి ఉండాలి. ఏంటంటే అక్కడ ప్లాస్టిక్ ఫ్లెక్స్ల బదులు క్లాత్ బ్యానర్స్ యూస్ చేస్తుంటే ఎంత అందంగా ఉందనండి, ఎంత అందంగా ఉందో. సో ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్. తర్వాత రోల్ మోడలింగ్. పిల్లలు మనని చూసి, పేరెంట్స్ని చూసి, టీచర్స్ని చూసి, సమాజాన్ని చూసి నేర్చుకుంటుంది, వాళ్ళు డెవలప్ అవుతారు. ఇక్కడ పిల్లలకి మన ఇచ్చే మెసేజ్ ఏంటండి? సో ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్తూ ప్లాస్టిక్ బ్యానర్స్ యూస్ చేస్తున్నామంటే పర్వాలేదులే, అలా చెప్పడానికి వరకే, ఆశ్చర్యించక్కర్లేదు, ఏదో మెసేజ్ ఇచ్చాం, మనం కూడా వాడచ్చు, సమాజానికి అలా చెప్పి మనం ఎలా వెళ్ళిపోవచ్చు అని మనం ఇండైరెక్ట్గా పిల్లలకి చెప్తున్నాం. రోల్ మోడలింగ్ అంటే ఇదే కదా. మనం చేసి ఆచరణలో పెట్టినట్లయితే పిల్లలు అది ఫాలో అవుతారు. ఎప్పుడైతే క్లాత్ బ్యానర్ యూస్ చేసి ఉంటే పిల్లలు కూడా ఓకే ప్లాస్టిక్ వాడకూడదని మెసేజ్ పిల్లలకి ఇచ్చినట్టు. ఈ ఎడ్యుకేషన్ టెండర్ ఏజ్ నుంచి పిల్లలకి ఇవ్వాలి. సో దయచేసి ప్లాస్టిక్ వాడకండి, పిల్లలకి కూడా అది నేర్పించండి. ప్లాస్టిక్ చాలా హానికరం, పిల్లల యొక్క లైఫ్ స్పాన్ తగ్గిస్తుంది, అనేక డిజీజెస్కి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు. మన భావితరాలు బాగుండాలి కదండి. నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే అండి, ప్లాస్టిక్ వాడద్దు. అదేవిధంగా పిల్లలకు కూడా అదే పాటలో వాళ్ళు కూడా ఎడ్యుకేట్ చేయండి. ప్లాస్టిక్ ఇస్ వెరీ డేంజరస్. ఏంటంటే మన జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి అది హానికరం. వాళ్ళకి ఏంటంటే అనేక డిసీజెస్ రావడానికి ఇది కారణం, క్యాన్సర్ కారకం కూడా.